ఎస్ ట్రేడర్స్ గుడ్ ఈవినింగ్. నిన్న మొన్న అంతా ముందు రోజు మండే వరకు ఈరోజు థర్స్డే కదా, మండే నుంచి లాస్ట్ వీక్ మండే నుంచి అబ్జర్వ్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు కూడా అర్థమవుతుంది. మీరు కామెంట్ చేస్తున్నారంటే మీకు మార్కెట్ చూస్తున్నారని అర్థం. ఈ లెవెల్స్ యూజ్ అవుతాయి అనేది మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. ఓకే. ఎందుకు పర్ఫెక్ట్‌గా అంత కరెక్ట్‌గా చెప్పగలుగుతున్నా అంటే, లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే లెవెల్స్ ఇంపార్టెంటు. మనం ఎటు సైడ్ ఉండాలనేది లెవెల్స్ ప్రకారమే కనుక, ఆ లెవెల్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. మనం ఇప్పుడు ట్రెండ్ లైన్స్ ద్వారా కూడా తీసుకుంటున్నాం. అదే రకంగా మనం తీసుకునే ఫిబొనాచి లెవెల్స్ ఇంకా ఇంపార్టెంట్ అన్నిటికంటే. వీటన్నిటిని కలగలుపుకొని మనం తీసుకునే ట్రేడ్స్ గానీ, ఆహ్, మార్కెట్ డైరెక్షన్ గానీ, ఏ రక ఎటు సైడ్ ఉంటుంది? ఏ రకంగా ఉంటుంది? ఎట్లా అసలు మనం ఎట్లా మేనేజ్ చేయగలుగుతాం మన మైండ్‌కి అనేది చాలా సింపుల్ వేలో చూసుకోగలుగుతున్నాం గనుక కామెంట్ చేయమంటున్నాను ఖచ్చితంగా. మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత కామెంట్ చేయండి. లాస్ట్ మండే నుంచి చూడండి ఒకసారి. మళ్ళీ చూసుకుందాం ఒకసారి. మండే ఏం జరిగింది? ఇక్కడ 3 మినిట్స్ క్యాండిల్ ఇది చూడండి. ఇక్కడ జూమ్ చేస్తాను. ఇది మండే ప్రైస్. ఇక్కడ మండే. ఓకే. మండే అప్ సైడ్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన దాని ప్రకారం ఒక మనం దాన్ని జోన్‌గా తీసుకొని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా యూజ్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పుకున్నాం ఎగ్జాక్ట్‌గా. దాన్ని టచ్ చేసే మనం మళ్ళీ ట్యూస్‌డే, ట్యూస్‌డే రోజు దాని నుంచే రిజెక్షన్ వచ్చింది ఎగ్జాక్ట్‌గా. ఓకే. మళ్ళీ ట్యూస్‌డే రోజు ఎక్కడ బ్రేక్ అయింది. అక్కడ మళ్ళీ మార్క్ చేసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ వెడ్నెస్‌డే, వెడ్నెస్‌డే రోజు కూడా ఎగ్జాక్ట్‌గా దాన్ని రీటెస్ట్ చేసి మరీ కిందికొచ్చింది. ఓకే. ఆ తర్వాత వెడ్నెస్‌డేకి మార్క్ చేసుకున్నాం. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రేక్ అయిన క్యాండిల్‌కి రీటెస్ట్ అయింది ఈరోజు. ఎగ్జాక్ట్‌గా చూడండి. క్లోజింగ్ ప్రైస్ కిందనే ఉంది. వీటితో పాటు మనం తీసుకుంటున్న ట్రెండ్ లైన్స్ ఎవ్రీ డే తీసుకుంటున్నాం. అంతకు ముందు రోజు స్వింగ్‌కు మనం ట్రెండ్ లైన్ తీసుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ డేకి టోటల్‌గా కంప్లీట్‌గా వర్క్ చేస్తుంది ఆ స్వింగు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా. సపోర్ట్ ప్లేస్‌లో బై చేసుకోవాలి. రెసిస్టెన్స్ ప్లేస్‌లో మనం డౌన్ సైడు పుట్ సైడు బై చేసుకోవాలి. ఓకే. ఈ రకంగా మనం ట్రెండ్ లైన్‌ని బేస్ చేసుకొని కూడా మనం ట్రేడ్ తీసుకోగలుగుతున్నాం. ఈ ట్రెండ్ లైన్‌ని మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ ట్రెండ్ లైన్ ఇలాగే ఉంచుకుంటున్నాం మనము. దీని పైన క్రాస్ అయ్యి మనకు సస్టైన్ అయితేనే మనకు అప్ సైడ్ ఎళ్తుందని గూడా మనం చెప్పుకున్నాం. ఎప్పుడు చెప్పుకున్నాము? ఈ ఈ డే కంప్లీట్ అయిన తర్వాత చెప్పుకున్నాం. ఈ డే కంప్లీట్ అయిన తర్వాత ఈ ట్రెండ్ లైన్ ఇక్కడి నుంచి తీసుకున్నాం. ముందు రోజు మండే నుంచి. ఈ మండే రోజు తీసుకున్న దాన్ని ఇక్కడ చెప్పాము మనం. హోల్డ్ చేసుకుందాం. ఈ ట్రెండ్ లైన్‌ని కంటిన్యూ చేసుకుందాం. ఈ ట్రెండ్ లైన్ మళ్ళీ టచ్ చేసినప్పుడు డౌన్ సైడ్ తీసుకుందాం అని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్‌గా ఈరోజు మాసివ్ మూవ్ వచ్చింది డౌన్ సైడ్. ఓకే. ఇది ఈరోజు ఎక్స్‌పైరీ యాక్చువల్‌గా. థర్స్‌డే సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఉంది గనుక, ఎక్స్‌పైరీ రోజు మనం ఏమనుకున్నాం నిన్న వీడియోలో, లాస్ట్ పెట్టుకున్న వీడియోలో దీని పైన సస్టైన్ అయితే ఒక 1 అవర్ క్యాండిల్‌లో సస్టైన్ అయితే అక్కడ అప్ సైడ్ చూద్దాం. మంచి క్యాండిల్ బ్రేక్ చూసి 5 మినిట్స్‌లో గాని అని చెప్పుకున్నాం. 5 మినిట్స్‌లో గాని, 3 మినిట్స్‌లో గాని ఈ ఈ ఇదేదైతే మనకు ఈ 3 మినిట్స్ బ్రేక్ ఉందో, ఇది ఉంది గదా! ఇది రెసిస్టెన్స్‌గా న్యూట్రల్‌గా ఉందన్నమాట నిన్న. నిన్న న్యూట్రల్‌గా ఉంది. ఇక్కడే క్లోజ్ అయింది గనుక దీన్ని బ్లూలో పెట్టుకున్నాం మనం. దాంట్లో చూడండి ఒకసారి. న్యూట్రల్‌గా ఉంది. దీనిపైన బ్రేక్ అయితే మాత్రం అప్ సైడ్ వెళ్తుంది ఇంతవరకు అని చెప్పుకున్నాం. ఈ లైన్ కూడా టచ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పుకున్నాం. కానీ మార్కెట్ ఏం చేసిందంటే ఈరోజు డౌన్ సైడే ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్‌గా రెసిస్టెన్స్‌గా క్రియేట్ చేసి మొత్తం డౌన్ వచ్చేసింది. మనం కింద ఉన్న సపోర్ట్స్‌ని కూడా ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ చేసింది నిఫ్టీలో ఇది. ఓకే. ఈ ట్రెండ్ లైన్ ప్రకారం, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రకారం, దీంతో పాటుగా మనం ఈ లెవెల్స్ చెప్పుకున్నాం. ఫిబొనాసి లెవెల్స్ ఇవి. దీని కింద ఉన్నన్ని రోజులు మళ్ళీ ఇక్కడి వరకు వచ్చిన తర్వాత పైకెళ్ళాలని చెప్పుకున్నాం. కాకపోతే మొన్నొక రోజు ఈ ట్రెండ్ లైన్ పైననే సస్టైన్ అయ్యి మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ తీసుకుంటుందేమో అని చెప్పుకున్నాం. కానీ మార్కెట్ ఏం చేసింది? ఈ ట్రెండ్ లైన్ ప్రకారం కిందికొచ్చేసింది డైరెక్ట్‌గా మనకు నెక్స్ట్ లెవెల్ వరకు. ఇదంతా ఎక్స్‌ట్రా లెవెల్‌గా తీసుకోవచ్చు. ఎందుకంటే నియర్ బై సపోర్ట్స్ దగ్గర దగ్గరగా ఉన్నాయి గనుక, ఈ ట్రెండ్ అంతా ఎక్స్‌ట్రా ట్రెండ్ అనుకోవచ్చు. ఈరోజు ఎక్స్‌పైరీ గనుక. రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే దీని పైననైనా ఓపెన్ కావాలి. లేదంటే డైరెక్ట్‌గా దీని పైననైనా ఓపెన్ కావచ్చు. ఓకే. 26,000 పైననైనా ఓపెన్ కావచ్చు. లేదంటే 25 ఈ లెవెల్ ఉందిగా 25,914 పైననైనా ఓపెన్ కావాలి. ఓపెన్ అయిన తర్వాత గూడా మళ్ళీ ఏం జరుగుతుందో ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయితేనేమో డైరెక్ట్‌గా
పైన క్లోజ్ ఇవ్వాలి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్. లేదంటే రిజెక్షన్ వస్తే మాత్రం ఇంకా కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుందా చూద్దాం ఒకసారి. రేపు ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ చాలా. ఎందుకంటే ఇంతకంటే డౌన్ కిందికి వెళ్ళిపోతే మాత్రం కొంచెం డౌన్ మూమెంటం ఇంకా కిందికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్. కాకపోతే ఇక్కడనే అప్ సైడ్ తీసుకుంటుందేమో అనుకుంటున్నాను. ఏ రకంగా ఒకసారి 1 అవర్‌లో చూద్దాం. కిందికి వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది. ఈ లెవెల్ 25,855 ఈ లెవెల్ దగ్గరే ఆగిపోయింది ఇక్కడ. ఇంకొక క్యాండిల్ చూద్దాం. ఇక్కడ కిందికి రావడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ కిందికి వచ్చింది, నిఫ్టీ కిందికి వస్తది అనుకుంటే మాత్రం మళ్ళీ అంటే ఇక్కడ డే క్యాండిల్ రేపు డే క్యాండిల్ సస్టైన్ అయ్యి కిందనే క్లోజింగ్ ఉంటే, ఈ క్లోజింగ్ ప్రైస్ కింద ఉంటే ఇక్కడికి వస్తుందనుకోవచ్చు. లేదు ఒకవేళ ఈరోజు క్లోజింగ్ ప్రైస్ పైన గానీ, ఏమైనా డోజీ టైప్ గానీ క్లోజింగ్ ప్రైస్ మొత్తానికి దీని కింద ఉంటే మాత్రం ఈరోజు ప్రైస్ కింద రేపటి క్లోజింగ్ ప్రైస్ ఉంటే మాత్రం ఇక్కడి వరకు వస్తుంది. లేదు రేపు ఒకవేళ రివర్స్‌గా ఏమన్నా మార్కెట్ అప్ సైడ్ మూవ్ వెళ్ళింది అంటే మాత్రం ఆ తర్వాత మళ్ళీ ఒకరోజు అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ కింద స్టాప్ లాస్ తీసుకొని పైకెళ్ళే ఛాన్స్ ఉంటది. అంటే ఇంకొక 2 డేస్ తర్వాత 2 డేస్ మాత్రం ఇక్కడే తిరగాల్సిన అవసరం ఉంటదనమాట. రేపు గ్రీన్ క్యాండిల్ పడితే ఎల్లుండి ఆ తర్వాత రోజు ట్యూస్‌డే రోజు మళ్ళీ అప్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మనం చెప్పుకున్న విధంగా పైకి వెళ్ళగలగాలంటే వెళ్ళితే మాత్రం. లేదు రేపు దీని కింద గూడా క్లోజింగ్ ఉంది అంటే మాత్రం ఏమాత్రం ఉన్నా గూడా కిందికి రావచ్చనే డౌట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే. తర్వాత బ్యాంక్ నిఫ్టీలో గూడా అండి ఎగ్జాక్ట్‌గా బ్యాంక్ నిఫ్టీలో గూడా మనం తీసుకుంటున్న ట్రెండ్ లైన్స్ ప్లస్ ఒకసారి చూడండి మండే ఏం జరిగిందో చూద్దాం ఫస్ట్ ఒకసారి. మండే 3 మినిట్స్‌లో ఎగ్జాక్ట్‌గా సేమ్ నిఫ్టీ నిఫ్టీ మాదిరిగానే బ్యాంక్ నిఫ్టీ కూడా కదిలింది. కాకపోతే కొంచెం డిలేగా జరిగిందనమాట. డిలే అంటే మార్కెట్ డిలే కాదు. కొంచెం స్లోగా జరిగింది. దాని లెవెల్ ప్రకారం జరగలేదు. కొద్దిగా వేరియేషన్‌తో జరిగింది. ఓకే. ఇది అబ్జర్వ్ చేయండి ఇప్పుడు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మండే రోజు 3 మినిట్స్ ఎక్కడ బ్రేక్‌ఔట్ బ్రేక్ డౌన్ జరిగింది. ఇక్కడ జరిగింది. ఓకే. దీనికి మనం మండే రోజు తీసుకున్నాం. ఎగ్జాక్ట్‌గా మార్కెట్ ఏం చేసింది? కిందికి వచ్చేసింది. ఆ తర్వాత రెసిస్టెన్స్‌గా క్రియేట్ చేసింది. ట్యూస్‌డే రోజు బ్యాంక్ నిఫ్టీలో వాలటైలిటీ ఎక్కువ ఉంటుంది కదా! ట్యూస్‌డే రోజు ఏం జరిగింది చూడండి. ఈ జోన్‌లోనే టోటల్‌గా తిరిగింది మధ్యాహ్నం వరకు. కనీసం 115 వరకు తిరిగింది. ఆ తర్వాత డౌన్ సైడ్ ఎక్స్‌పెక్టేషన్ ఇచ్చింది. ఇక్కడ మళ్ళీ ఈ క్యాండిల్‌కి మనం మార్క్ తీసుకున్నాం. అది రెసిస్టెన్స్‌గా పనిచేసింది. ఆ తర్వాత వెడ్నెస్‌డే రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఏ లెవెల్‌నైనా టెస్ట్ చేసిందా ఒకసారి మనం చూసుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంట్. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఒక ఒక రోజుది మనం ఈ రోజుది మనం 3 మినిట్స్‌లో తీసుకున్నామంటే ఆ తర్వాత లెఫ్ట్ సైడ్‌లో మనకు అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ గాని ఫ్రెష్‌గా ఉన్న క్యాండిల్స్‌ని మనం చూసుకోవాలి. 3 మినిట్స్‌లో ఎక్కడ ఆహ్, బ్రేక్స్ ఉన్నాయనేది. ఓకే. ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. ఓకే. ఇది సపోర్ట్ అవుతది గనుక మనకి ఎగ్జాక్ట్‌గా దీని దగ్గరికే వచ్చేసింది. ఇది ఏ రోజు? మండే రోజునే టచ్ చేసింది దీన్ని. కాకపోతే మండే రోజు మళ్ళీ పైకెళ్ళింది గనుక ఆ తర్వాత ఇంకా దీని కిందికి వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఉన్నది గనుకనే మన ఈ మార్కెట్ మళ్ళీ రీటెస్ట్‌కెళ్ళింది. ఓకే. ఆ తర్వాత ఇది ఏ రోజు? వెడ్నెస్‌డే రోజు గదా! వెడ్నెస్‌డే రోజు గూడా ఇక్కడే బ్రేక్ ఇచ్చింది చూడండి ఒకసారి. ఇక్కడే డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. డౌన్ సైడ్, అప్ సైడ్ 2 ఒకే ప్లేస్‌లో ఇచ్చింది గనుక దీన్ని రెసిస్టెన్స్‌గా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఈరోజు చూడండి ఇక్కడ సపోర్ట్ ఉంది గనుకనే ఈ సపోర్ట్ నుంచి పైకెళ్ళింది. ఎగ్జాక్ట్‌గా క్లోజింగ్ ప్రైస్ వరకెళ్ళింది నియర్ రెసిస్టెన్స్. తర్వాత కిందికొచ్చేసింది. ఓకే. ఓకే. అంతే గదా! ఇది అక్కడి వరకే ఎందుకెళ్ళిందంటే రీజన్ ఇది బ్రేక్ అయిన క్యాండిల్ ఇది. ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ అయింది గనుక దీనిపైన సస్టైన్ అయితే మళ్ళీ పైకెళ్ళేది కనుక ఎగ్జాక్ట్‌గా ఆ రెడ్ క్యాండిల్‌కి మ్యాచ్ చేసింది. ఎప్పుడైనా బ్రేక్‌ఔట్ అయిన క్యాండిల్, బ్రేక్ డౌన్ అయిన క్యాండిల్ చాలా ఇంపార్టెంటు. ఆ బ్రేక్ అయిన క్యాండిల్ల పైన సస్టైన్ అయితేనే మళ్ళీ మార్కెటు ఆహ్, ఆ రె ఆ ము
ఏంటి ఆ డైరెక్షన్‌లో మొమెంటం ఉండే ఛాన్స్ ఉంటుంది. మొమెంటం అంటే ఆ డైరెక్షన్‌లో మార్కెట్ కదిలే ఛాన్స్ ఉంటుందన్నమాట. అవి చాలా ఇంపార్టెంట్. అవి మార్క్ చేసుకోండి. మీరు ఏ స్ట్రాటజీ అయినా ఉపయోగించండి. బ్రేక్‌ఔట్, బ్రేక్ డౌన్ అయిన క్యాండిల్స్ ఉంటాయి గదా! ఆ క్యాండిల్స్ మస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది పైన. ఓకే. ఈ 3 మినిట్స్ ప్రకారం దీని ప్రకారం ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది. క్లోజ్ ఇచ్చిన తర్వాత ఈ క్యాండిల్‌కి మనం మార్క్ చేసుకున్నాం గదా! మార్క్ చేసుకున్నాం. ఇది పైన మళ్ళీ క్లోజ్ ఇచ్చింది. కానీ ఇంకో క్యాండిల్ ఎళ్ళిందా? వెళ్ళలేదు. ఇక్కడ సస్టైన్ కావాలన్నమాట. ఇప్పుడు కిందికొచ్చి ఎలా సస్టైన్ అయిందో, సస్టైన్ అయిన తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ తీసుకొని కిందికొచ్చిందని అర్థం. కానీ ఇక్కడి నుంచి బ్రేక్ అయింది కదా! మళ్ళీ పైకెళ్ళలేదు కదా! అనేది కాదు. ఇక్కడ పైకెళ్ళి కిందికొచ్చింది అంటే రివర్స్ అయిందనే కదా అర్థం. అందుకే ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్‌గా రివర్స్ అయింది మార్కెట్. ఈ 11:36 క్యాండిల్ ఎందుకు డౌన్ పడ్డది మళ్ళీ వెంటనే? ఇక్కడి నుంచి గ్రీన్ ఎళ్ళిపోవాలి కదా! పైకి ఎళ్ళలేదు. అప్ సైడ్ ఎళ్ళాలి గదా! వెళ్ళలేదు. రెడ్ క్యాండిల్ పడ్డది స్ట్రాంగ్‌గా. ఈ క్యాండిల్ ఎంత పడ్డదో అంతకి 90% క్యాండిల్ 100% క్యాండిల్ పడ్డది మళ్ళీ. సేమ్ క్యాండిల్. ఓకే. అందుకే ఇక్కడి నుంచే ఎగ్జాక్ట్‌గా మొమెంటం కిందికొచ్చింది. ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్ క్రియేట్ అయితదో ఈ గ్రీన్ క్యాండిల్ కింద ఎంట్రీ ఈ గ్రీన్ క్యాండిల్ పైన గాని, ఈ రెడ్ క్యాండిల్ పైన గాని స్టాప్ లాస్ పెట్టుంటే సరిపోద్ది. ఇక్కడ నియర్ బై మనకున్న స్వింగ్ ఫస్ట్ టార్గెట్ అవుతది. ఆ తర్వాత ఇంకా స్వింగ్స్ ఏమైనా ఉంటే ఆ తర్వాత ఇంకో టార్గెట్ అయితది. ఇక్కడి వరకుంది. ఓకే. అది అన్నమాట. ఒకసారి ప్రైస్ యాక్షన్‌ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే అర్థమైతది. ట్రెండ్ లైన్స్ ప్రకారం గూడా మనం ఏ రకంగా తీసుకుంటున్నామో చూడండి. మండే నుంచి తీసుకుంటున్నాము. ఇక్కడ మండే ఇది లాస్ట్ స్వింగ్‌కి తీసుకున్నాము. అందులోనే ఉండిపోయింది ట్యూస్‌డే మొత్తం. ట్యూస్‌డేకి తీసుకున్నాము. ట్యూస్‌డే రోజు ఈ ట్రెండ్ లైన్ చెప్పుకున్నాము. ఈ రెడ్ ట్రెండ్ లైన్ మనం చెప్పుకున్నాం. ఈ ట్రెండ్ లైన్‌ని కింద ఉంటే మాత్రం కిందికే వస్తుంది మార్కెట్ అని. అంటే దాంట్లో ఒక విధంగా ఉంది మార్కెట్ నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో ఒక విధంగా ఉంది. కొంచెం మూమెంట్స్ అనేవి కొంచెం వేరియేషన్‌లో ఉంటాయి. ఆ వేరియేషన్‌ని గమనించినప్పుడు మనం మార్కెట్‌ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుందన్నమాట. ఓకే. అది అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతది. కాకపోతే కొంచెం టైం పడతది బిగినర్స్‌కి. అర్థమైనప్పుడు మనం మెథడ్‌కి కరెక్ట్‌గా మ్యాచ్ అయినప్పుడు దాన్ని మనం పర్ఫెక్ట్‌గా క్యాచ్ చేయగలుగుతాం. ఓకే. ఇది గదా! ట్యూస్‌డే ట్యూస్‌డేకి తీసుకున్న ట్రెండ్ లైన్స్ ప్రకారం కిందికొచ్చేసింది. ఇక్కడ గూడా సపోర్ట్ తీసుకొని పైకెళ్ళింది ఈరోజు గూడా. చూడండి ఇక్కడ ఎందుకు సపోర్ట్ తీసుకుంది? 2 రకాలుగా ఇక్కడ సపోర్ట్ ఉంది. 3 మినిట్స్ సపోర్టు, క్యాండిల్ సపోర్ట్ గూడా తీసుకుంది. ఆ క్యాండిల్ ప్రకారమే బ్రేకౌట్ అయింది. మళ్ళీ రీటెస్ట్‌లో ఎంట్రీ ఫస్ట్ టార్గెట్ ఈ ట్రెండ్ లైన్ వరకే. ఈ ట్రెండ్ లైన్ వరకే ఇక్కడ ఈ క్యాండిల్ చూపించాను గదా! ఇందాక బ్రేక్ అయిన క్యాండిల్ వరకు అక్కడి వరకే. అంటే పర్ఫెక్షన్, పర్ఫెక్షన్ ఎంత ఉంది అనేది మనకి ఇంపార్టెంటు. ఇది చెప్పుకుంటూ పోవడం కాదు. అందరూ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఆ చెప్పుకునే దాంట్లో ఎంతవరకు పర్ఫెక్షన్ ఉంది, పర్ఫెక్ట్ ఉంది, వర్త్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇది అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతది. ఆ తర్వాత ఏం జరిగింది? పైకెళ్ళింది మరి ఇక్కడి నుంచే పైకెళ్ళాలి గదా! వెళ్ళలే గదా! ఎందుకెళ్ళలేదంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది రెసిస్టెన్స్‌గా. ఇక్కడ ఆల్రెడీ 2 రెసిస్టెన్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నాయి. 2 రెసిస్టెన్స్ ఫార్మ్ అయినాయి. కనుక ఇక్కడి నుంచి మళ్ళీ కిందకొచ్చేసింది. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఏంటి అంటే ఇక్కడ వెంటనే ఎంట్రీ తీసుకుంటామా? తీసుకోము. ఎందుకంటే ప్రీమియంలో వెంటనే ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేసి వెళ్ళిపోతది. మార్కెట్ డైరెక్షన్ ఏంటి మనకి ఒక దగ్గర మనకి ఎంట్రీ చూపిస్తది. ఆ ఎంట్రీ ప్రకారం ఎంట్రీ అవుతేనే ప్రీమియంలో మనకి ఎంట్రీ దొరుకుతది. లేదు మనకి ఇక్కడి నుంచి ఫార్మ్ అయింది కదా! డౌన్ సైడ్ ఇక్కడే ఎంట్రీ తీసుకుంటా అంటే ఇది ఇంత కిందికొచ్చినా కూడా ప్రీమియంలో ఏం జరుగుతది ఆటోమేటిక్‌గా పైకెళ్ళిపోయి ఇక్కడ స్టాప్ లాస్ తీసుకొని ఇంకా కొంత ప్రైస్ వెళ్ళిపోయి కిందికొచ్చేస్తది. ఓకే. అదే అన్నమాట. అంటే రివర్స్‌లో మనకి మనం ఆప్షన్ బయర్స్ ఏంటి ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఈ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకోవాలనుకుంటాం. ఇక్కడ కింద ఉంటది గదా! ఎంట్రీ తీసుకున్న తర్వాత వెంటనే అట్లే పైకెళ్ళిపోదు గదా! కిందికొచ్చి స్టాప్ లాస్ తీసుకొని మళ్ళీ పైకెళ్తది. ఈ ఈ ఫార్మాట్ అదే అన్నమాట. ఇక్కడ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడ్డది చూసారా? ఈ గ్రీన్ క్యాండిల్‌లో అంతా స్టాప్ లాస్‌లు వెళ్ళిపోతాయి డౌన్ సైడ్. వెళ్ళిపోయిన తర్వాత మార్కెట్ మళ్ళీ తన దారిలో తను వెళ్ళిపోతది. ఓకే. ఆ తర్వాత వచ్చేసిందా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్‌ని. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసుకుంటూ వచ్చేసింది. ఒక్కొక్కటి రెసిస్టెన్స్ అయిపోయి నెక్స్ట్ టార్గెట్ మనకి నెక్స్ట్ సపోర్ట్ వరకు వచ్చింది గదా! ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీలో కొంత టైమ్ స్పెండ్ చేసింది. ఈ ఈ సపోర్ట్ ఏదైతే ఉందో మనకి బ్రేక్ అవ్వనంత వరకు డౌన్ సైడ్ ఉండం. ఇది బ్రేక్ అయితేనే రేపు డౌన్ సైడ్. లేదంటే మళ్ళీ ఇక్కడి వరకు తిరిగి కిందికి రావచ్చు ఒకవేళ. ఇక్కడ మనకి రెసిస్టెన్స్‌గా క్రియేట్ చేసింది గనుక ఇక్కడ మనకు మంచి పాయింట్ గాని
మంచి ప్రైస్ యాక్షన్ ఒక క్యాండిల్ బ్రేక్ డౌన్ గాని దొరికితే ఇక్కడ ఒక ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్ వరకు ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడి వరకు మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఇక్కడి వరకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంకా కింద గూడా ఉన్నాయి. ఇక్కడి వరకు వచ్చేస్తుంది. ఇదైతే ఫైనల్ టార్గెట్ ఇక్కడి వరకు. ఎందుకంటే ఇక్కడ ఫిబొనాసీ ప్రకారం మనం తీసుకున్న లెవెల్స్ ఈ లెవెల్ ఈ డాటెడ్ లైన్ ఉంది గదా! ఈ లెవెల్ తర్వాత మళ్ళీ కింద ఇక్కడి వరకు ఉంది. ఓకే. నిఫ్టీలో ఏం చేసింది ఈ లెవెల్ దాటి గూడా మనకు కింద ఉన్న సపోర్ట్ వరకు వచ్చేసింది. కానీ రేపు నిఫ్టీ ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తుందో తెలియదు గదా! గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనం అందులో చెప్పుకున్న విధంగా ఏంటి ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ గోల్డెన్ రేషియో పైన సస్టైన్ అయితే రేపు ఒకవేళ చెప్పుకున్నాం కదా గ్రీన్ క్యాండిల్ కానీ ఫామ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే అది ఏ రకంగా ఫామ్ అవుతుంది, డోజీగా ఫామ్ అవుతుందా, క్లోజింగ్ ప్రైస్ పైన ఫామ్ అవుతుందా, కింద ఫామ్ అవుతుందా చూడండి. ఇందులో సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, ఇంకా బయర్స్ కూడా ఉన్నారు. కాకపోతే రేపు కూడా ఒక క్యాండిల్ పడాలి ఇక్కడే, చిన్న క్యాండిల్ పడుతుందా పెద్ద క్యాండిల్ పడుతుందా అని ప్రైస్ యాక్షన్ ప్రకారం చూసుకోవచ్చు మనం అది. ఓకే. ఒకసారి చూడండి, మీరు కూడా అబ్జర్వ్ చేయండి ప్రైస్ యాక్షన్. ఇక్కడ ఈ క్యాండిల్ లోపలనే చూడండి వన్ మార్నింగ్ 11:30 11:15 క్యాండిల్లో ఆ తర్వాత మొత్తం టైం అక్కడే ఉండిపోయింది. 2 3 త్రీ అవర్స్ 3 అవర్స్ ఇక్కడే తిరిగిపోయింది. ఓకే. 3 అవర్స్ 15 క్యాండిల్ మొత్తం అక్కడే 15 మినిట్స్ అక్కడే తిరిగిపోయింది. అంటే కొంత మార్కెట్‌లో ప్రెషర్ అప్ సైడ్ ఉంది అని అర్థం. కాకపోతే ఈ అప్ సైడ్ ప్రెషర్ అనేది రేపు ఓపెనింగ్ క్యాండిల్‌ని బట్టి రేపు ఫార్మాట్ అయ్యే క్యాండిల్ స్టిక్ ప్రకారం ఉంటుందన్నమాట. అదేవిధంగా సెన్సెక్స్‌లో గూడా చూడండి ఒకసారి. సెన్సెక్స్‌లో సేమ్ ఫార్మాట్ సెన్సెక్స్‌లో గూడా వర్కౌట్ అయితది. ఒకసారి దీన్ని గూడా మండే నుంచి చూద్దాం. ట్రెండ్ లైన్స్ అన్నీ అలాగే ఉంచాను. ఒకసారి చూడండి మండే నుంచి ఎగ్జాక్ట్‌గా ఇక్కడ చూడండి. ఫ్రైడే రోజు తీసుకున్న ట్రెండ్ లైన్ ఎగ్జాక్ట్‌గా రెసిస్టెంట్ క్రియేట్ చేసింది. ఇక్కడ ఎంట్రీ డౌన్ వచ్చేసింది మన సపోర్ట్స్ వరకు. ఇది 3 మినిట్స్ బ్రేక్ అయింది ఇది. ఓకే. ఇక్కడ వరకు వచ్చేసింది. ఆ తర్వాత మండే రోజు క్రియేట్ చేసిన 3 మినిట్స్ క్యాండిల్ తీసుకున్నాం మనం. ఆల్రెడీ ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్ అయింది గనుక మార్కెట్ దీని కిందనే ఉండిపోయింది. ఇంకా ఇక్కడ దాకా ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఫార్మాట్ అర్థమైంది గదా! ఎందుకు ఉంచుకుంటాం అంతకుముందు అంటే దీనికి దీనిపైన మనకి ఇది అప్పుడు మనకి సపోర్ట్‌గా పనిచేసింది. ఇది పైన క్లోజ్ అయింది గనుక ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్ అని చెప్పుకున్నాం మనం ఆ రోజు వీడియోలో. చూడండి. ఎగ్జాక్ట్ ఏం చేసింది ఆ తర్వాత రోజు ట్యూస్‌డే రోజు దీన్ని సపోర్ట్ తీసుకొని రిట్రేస్ చేసి కిందకొచ్చేసింది. అంటే ఇది రెసిస్టెన్స్‌గా యాక్ట్ అయింది గదా మనకి. ఓకే. ఆ తర్వాత ట్యూ ట్యూస్‌డే అయిపోయింది గదా! ట్యూస్‌డే రోజు మండే అయిపోయింది గదా! ట్యూస్‌డే రోజు రిట్రేస్ చేసింది, కిందకొచ్చేసింది. ఇక్కడ మనకి ఆహ్, క్యాండిల్ ఫార్మేషన్ ఇక్కడ ఇచ్చింది బ్రేక్. ఫస్ట్ బ్రేక్. దీన్ని క్రియేట్ చేసుకున్నాం మనం. అదొక జోన్‌గా క్రియేట్ చేసుకున్నాం. సపోర్ట్‌గా, రెసిస్టెన్స్‌గా క్రియేట్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్‌గా వెడ్నెస్‌డే రోజు గూడా అక్కడే తిరిగింది. ఆ వెడ్నెస్‌డే రోజు గూడా నియర్ బై ఫార్మ్ అయింది గనక, ఈరోజు ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందనేది అర్థమైపోయింది గదా మనకి. ఈ ట్రెండ్ లైన్ ప్రకారం, ఈ రెసిస్టెన్స్ ప్రకారం మార్కెట్ గట్టిగా కిందికి కొట్టింది ఈరోజు. ఓకే. ఈ రెండు సపోర్ట్స్ గూడా ఈరోజు రెసిస్టెన్స్ అయిపోయి, ఈ రెసిస్టెన్స్ కింద మనకి ఫార్మ్ ఇచ్చింది. దీంట్లో గూడా గ్యాప్ అప్ ఓపెన్ అయితే దీనిపైన ఓపెన్ గావచ్చు ఒకవేళ. లేదు ఈక్వల్‌గా ఓపెన్ అయినా గూడా స్ట్రాంగ్‌గా అప్ సైడ్ ఎళ్ళాల్సిన అవసరం ఉంటది. క్యాండిల్ పైకి పడాల్సిన అవసరం ఉంటది. లేదు ఇంకా కిందికెళ్ళాల్సిన అవసరం ఉంది అనుకుంటే మాత్రం దీంట్లో ఒకసారి 1 అవర్‌లో చూద్దాం. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇది గూడా మనకి ఈ డాటెడ్ లైన్ ఇయర్లీ లెవెల్స్ ఇవి. ఇది చేంజ్ అయ్యి ఇది లో లెవెల్ లాస్ట్ మంత్ లో లెవెల్ ఇది. డిసెంబర్ లో లెవెల్ ఇది. ఈ లో లెవెల్ దగ్గర గనుక కిందికొచ్చేసిందంటే ఇంకా నెక్స్ట్ కిందికి ఇక్కడి వరకు వచ్చేస్తుంది సపోర్ట్. ఓకే. ఇదే ఫార్మాట్ నిఫ్టీలో గూడా వర్కౌట్ అయితది. ఫార్మేషన్ జరుగుతది. చూడండి. కాకపోతే ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది ఇంకా ఈ లెవెల్‌కి రావడానికి. అంతలోపుగా అది అప్ సైడ్ తిరుగుతది. ఇది డౌన్ సైడ్ తిరుగుతది. కాకపోతే కొంచెం జిగ్‌జాగ్‌గా ఉంటది. బ్యాంక్ నిఫ్టీలో గూడా అలాగే ఉంది ఫార్మాటు. చూడండి. ఇంకా కొద్దిగా స్పేస్ ఎక్కువుంది దీంట్లో. కొద్దిగా ఎక్కువుంది. ఇక్కడి నుంచి ఇది అప్ సైడ్ తీసుకుందంటే నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో గూడా అప్ సైడ్ తీసుకుంటది. సెన్సెక్స్‌లో గూడా అప్ సైడ్ తీసుకుంటది. ఓకే. లెవెల్స్ చాలా సింపుల్‌గా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. మీరు గూడా గమనించండి.
ఓకే. ఎగ్జాక్ట్‌గా మన 10, 15 క్యాండిల్ ఇక్కడే ఉంది చూడండి. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ ఈ లెవెల్ ఉంది గదా! 82,908 ఇది స్ట్రాంగ్ సపోర్టు. ఈ లెవెల్ దాటనంత వరకు. దాటితే ఇది స్ట్రాంగ్ సపోర్టు. దాటకపోతే ఇక్కడే సపోర్ట్ క్రియేట్ చేస్తుందా? క్యాండిల్ ఎలా ఫార్మేట్ చేస్తుందా అనేది చూడాలి. వెయిట్ చేయాలి. ఓకే. లెవెల్స్ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ట్రెండ్ లైన్స్ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఫిబోనాచి లెవెల్స్ మస్ట్ ఇంపార్టెంట్. మనకి ఒక టార్గెట్ తర్వాత ఒక టార్గెట్ హిట్ అవ్వడానికి ఈ టె ఈ లెవెల్స్ మంత్లీలో తీసుకున్న లెవెల్స్. కాకపోతే వీక్లీ ఫార్మేషన్‌లో చూడొచ్చు. డైలీ ఫార్మేషన్‌లో చూడొచ్చు. మనం అంతకుముందుకు 2, 3 టైప్స్ మనం ఫిబొనాసి వేసుకునేది. ఇప్పుడు ఓన్లీ 1 లెవెల్‌తో మనం డైరెక్షన్‌ని టోటల్‌గా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఒకసారి మన వీడియోలు గనుక నచ్చితే ఇంకా వీడియోలున్నాయి. 1 అవర్ క్యాండిల్, 10, 15 1 అవర్ క్యాండిల్, 3 మినిట్స్ క్యాండిల్. ఓకే. 215 క్యాండిల్‌కి ఫిబొనాసి లెవెల్స్ 1 అవర్‌లో. ఓకే. ఇంకా 5 మినిట్స్‌లో 50 ఆర్ఎంఏ లైన్ ప్రకారం 5 మినిట్స్‌లో 930 క్యాండిల్‌ని బేస్ చేసుకొని ఎలా ట్రేడ్ చేయాలి. ఇవి చాలా సింపుల్‌గా ఉంటాయి. కాకపోతే కొంచెం అబ్జర్వేషన్ చేస్తే మీకు కూడా అర్థమవుతాయి. బిగినర్స్ ఖచ్చితంగా వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరింత మందికి తోడవుతుంది గనుక వీడియోలు ఖచ్చితంగా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ.